ఫిలిప్పీన్స్ దేశం తుఫాన్ బీభత్సంతో అల్లాడిపోతుంది. 2025లోనే అంటే ఈ యొక్క 10 నెలల్లోనే 20 తుఫాన్లు ఫిలిప్పీన్స్ దేశాన్ని సర్వనాశనం చేసేశాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి కల్మెగి తుఫాన్ విధ్వంసం అంచనాలకు అందని విధంగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఒకసారి విజువల్స్లో చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. గుయి మారాస్ ప్రావిన్స్లోని జోర్దాన్ పట్టణంలో 160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. అక్కడ పెను గాలులకు సిటీలోని వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పైకప్పులు పూర్తిగా ఎగిరిపోయాయి. గాలులతో పాటు కుండపోత వర్షం సిటీని ముంచెత్తింది. వరదలు పోటెత్తడంతో 100 మంది వరకు అక్కడ చనిపోయారు. చాలామంది ఆచూకీ ఇంకా దొరకలేదు, గల్లంతైపోయారు. వాళ్ళంతా కూడా వారి కోసం వెతుకుతున్నారు. విపరీతంగా కొనసాగుతున్న ఈ సంవత్సరంలో అక్కడ తుఫాన్లు ఇప్పటివరకు 10 నెలల్లోనే 20 తుఫాన్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ దేశ పరిస్థితి ఏ రకంగా ఉందనేది. అల్లాడిపోతున్నారు అక్కడ ప్రజలు. వరుసగా వస్తున్నటువంటి తుఫాన్లతోటి ఈ సంవత్సరంలోనే ఎందుకిన్ని తుఫాన్లు వస్తున్నాయని కూడా అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. వరుసగా జరుగుతున్నటువంటి విధ్వంసాలతో తట్టుకోలేకపోతున్నారు. తాజాగా వచ్చినటువంటి తుఫాన్ మిగతా 19 తుఫాన్లతో పోల్చితే ఇది మరింత ఉగ్రరూపం దాల్చినటువంటి తుఫాన్గా మారింది. అక్కడ 160-170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంటే అర్థం చేసుకోవచ్చు. మనుషులను మొత్తం కూడా పూర్తిగా గాల్లోకే ఎగిరించుకుపోయేటువంటి విధంగా అక్కడ గాలుల తీవ్రత కొనసాగింది. జోర్దాన్ పట్టణంలో 160-170 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. అక్కడ గుయి మారాసు ప్రావిన్సెస్లోని జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితే. ఒక దగ్గర తుఫాన్ బీభత్సం కొనసాగుతుంది, ఒక దగ్గర గాలుల బీభత్సం కొనసాగుతుంది, మరొక దగ్గర వర్ష బీభత్సం కొనసాగుతుంది, మరొక దగ్గర వరద బీభత్సం కొనసాగుతుంది. పూర్తిగా పద్మవ్యూహంలాగా మారి ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలంగా చేస్తున్నాయి. అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ ప్రజలని. ఒక దగ్గర వర్షం హెవీగా ఉంటే ఇంకో దగ్గర గాలుల తీవ్రత హెవీగా ఉంటుంది, ఇంకొక దగ్గర వరదల తీవ్రత హెవీగా ఉంటుంది వర్షాల కారణంగా వచ్చిన పరిస్థితి. ఇలా ప్రజలందరూ కూడా అక్కడ ఏం చేయాలో అర్థం కాక వణికిపోతున్నారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ స్థానికులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు సేఫెస్ట్ ప్లేస్లకు వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫిలిప్పీన్స్ అవి చిన్న దీవుల మాదిరిగా ఉంటాయి. చుట్టేసి పూర్తిగా అక్కడ ఈ రకమైనటువంటి తుఫాన్ బీభత్సాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా 20 తుఫాన్లు అంటే అర్థం చేసుకోవచ్చు. గడిచిన 10 నెలల్లో ఎంత విధ్వంసం కొనసాగుతుందో అక్కడ. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను ఇది మరింత ఎక్కువ తీవ్రత కనబరిచినట్టుగా కనపడుతుంది. మొత్తం ఇల్లులు పూర్తిగా మునిగిపోయే వరద కారణంగా చూస్తున్నాం. కొట్టుకుపోతున్న రోడ్డు మీద ఒక ఇల్లు పైకప్పు మొత్తం కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు. కార్లు అయితే ఇంకా అందులో వరదతో పాటుగా బొమ్మలు కనుక కొట్టుకుపోయినట్టు ఆ కార్లు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎంత భీకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉందో అనే దానికి ఒక నిదర్శనంగా ఈ విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తిగా అక్కడ పార్కింగ్లో ఉన్నటువంటి కార్లన్నీ గల్లంత అవుతున్నాయి. ఆ వచ్చిన గాలులకి ఇల్లు పైకప్పు కూలిపోయి పడ్డటువంటి పరిస్థితి. అవి కూడా ఈ వరదలో ఆ పైకప్పులన్నీ కూడా కూలిపోయినటువంటి పైకప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. లారీ మీద ఉండేటువంటి పెద్ద ఎక్కువ ఏదైతే ఉంటుందో ఆ లోడ్కి సంబంధించింది అది కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక నదీ వాతావరణం తలపిస్తుందని చెప్పొచ్చు. ఒక రకంగా పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కంటి చూపు మేర మొత్తం కూడా ఆ వరద ప్రవాహం, నీళ్ళల్లో మనుషులు ఉంటున్నారా, మనుషుల ప్రాంతానికి నీళ్ళు వచ్చాయా అనేటువంటి విధంగా అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆ తుఫాన్ ఎఫెక్ట్కి అయితే ప్రజలు అక్కడ అల్లాడిపోతున్నారు. 100 మందికి పైగా చనిపోయారు. చాలామంది గల్లంతయ్యారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఈ తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత రెస్క్యూ చేసి వారందరినీ ఇప్పుడు కనిపెట్టడమే పెద్ద టాస్క్ మారింది అక్కడ. ఇంకా మరణాల సంఖ్య విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ గల్లంతైన వారందరి ఆచూకీ దొరికితే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గల్లంతైన వారు సేఫ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకునేటువంటి ప్రయత్నాలు అక్కడ ప్రభుత్వం చేయబోతుంది. సో దాని తర్వాత అఫీషియల్గా ఇంకా ఎంతమంది తుఫాన్లో చనిపోయారనేటువంటి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది.